హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు న్యాచురల్ స్టార్ నాని మూవీస్ అండ్ డైరెక్టర్స్ హిట్ అండ్ ఫ్లాప్స్ మరియు బడ్జెట్ అండ్ కలెక్షన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, అష్టాచమ్మ. ఈ మూవీ 2008లో వచ్చింది. డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి. బడ్జెట్ 1.6, కలెక్షన్ 7 CR. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ హిట్గా నిలిచింది. నెక్స్ట్, రైడ్. ఈ మూవీ 2009లో వచ్చింది. డైరెక్టర్ రమేష్ వర్మ. బడ్జెట్ 10 CR, కలెక్షన్ 20 CR. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ హిట్గా నిలిచింది. నెక్స్ట్, స్నేహితుడా. ఈ మూవీ 2009లో వచ్చింది. డైరెక్టర్ సత్యం బెల్లంకొండ. బడ్జెట్ 15 CR, కలెక్షన్ 10 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. నెక్స్ట్, భీమిలి కబడ్డీ జట్టు. ఈ మూవీ 2010లో వచ్చింది. డైరెక్టర్ తాటినేని సత్య. బడ్జెట్ 12 CR, కలెక్షన్ 23 CR. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ హిట్గా నిలిచింది. నెక్స్ట్, అలా మొదలైంది. ఈ మూవీ 2011లో వచ్చింది. డైరెక్టర్ బివి నందిని రెడ్డి. బడ్జెట్ 3 CR, కలెక్షన్ 12 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్, సెగ. ఈ మూవీ 2011లో వచ్చింది. డైరెక్టర్ అంజనా అలీఖాన్. బడ్జెట్ అండ్ కలెక్షన్స్ గురించి కరెక్ట్గా మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. నెక్స్ట్, పిల్ల జమీందార్. ఈ మూవీ 2011లో వచ్చింది. డైరెక్టర్ అశోక్ జీ. బడ్జెట్ 9 CR, కలెక్షన్ 50 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలిచింది. నెక్స్ట్, ఈగా. ఈ మూవీ 2012లో వచ్చింది. డైరెక్టర్ SS రాజమౌళి. బడ్జెట్ 40 CR, కలెక్షన్ 130 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్, ఎటో వెళ్ళిపోయింది మనసు. ఈ మూవీ 2012లో వచ్చింది. డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. బడ్జెట్ 20 CR, కలెక్షన్ 30 CR. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. పైసా. ఈ మూవీ 2013లో వచ్చింది. డైరెక్టర్ కృష్ణవంశీ. బడ్జెట్ 10 CR, కలెక్షన్ 12.5 CR. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. నెక్స్ట్, ఆహా కళ్యాణం. ఈ మూవీ 2014లో వచ్చింది. డైరెక్టర్ గోకుల్ కృష్ణ. బడ్జెట్ 10 CR, కలెక్షన్ 22 CR. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. నెక్స్ట్, జెండాపై కపిరాజు. ఈ మూవీ 2015లో వచ్చింది. డైరెక్టర్ సముద్రకని. బడ్జెట్ 30 CR, కలెక్షన్ 23 CR. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. నెక్స్ట్, ఎవడే సుబ్రహ్మణ్యం. ఈ మూవీ 2015లో వచ్చింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్. బడ్జెట్ 3 CR, కలెక్షన్ 18 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలిచింది. నెక్స్ట్, భలే భలే మగాడివోయ్. ఈ మూవీ 2015లో వచ్చింది. డైరెక్టర్ మారుతి. బడ్జెట్ 9 CR, కలెక్షన్ 50 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్, కృష్ణగాడి వీర ప్రేమ కథ. ఈ మూవీ 2016లో వచ్చింది. డైరెక్టర్ హను రాఘవపూడి. బడ్జెట్ 14 CR, కలెక్షన్ 24 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. జెంటిల్మ్యాన్. ఈ మూవీ 2016లో వచ్చింది. డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి. బడ్జెట్ 15 CR, కలెక్షన్ 32 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్, మజ్ను. ఈ మూవీ 2016లో వచ్చింది. డైరెక్టర్ విరించి వర్మ. బడ్జెట్ 16 CR, కలెక్షన్ 58 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలిచింది. నెక్స్ట్, నేను లోకల్. ఈ మూవీ 2017లో వచ్చింది. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన. బడ్జెట్ 25 CR, కలెక్షన్ 58 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా
నిలిచింది. నెక్స్ట్ నిన్ను కోరి ఈ మూవీ 2017లో వచ్చింది. డైరెక్టర్ శివ నిర్వాణ, బడ్జెట్ 18 CR, కలెక్షన్ 55 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ MCA మిడిల్ క్లాస్ అబ్బాయి 2017లో వచ్చింది. డైరెక్టర్ వేణు శ్రీరామ్, బడ్జెట్ 25 CR, కలెక్షన్ 70 CR. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ కృష్ణార్జున యుద్ధం ఈ మూవీ 2018లో వచ్చింది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ, బడ్జెట్ 30 CR, కలెక్షన్ 14.5 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. నెక్స్ట్ దేవదాస్ ఈ మూవీ 2018లో వచ్చింది. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య, బడ్జెట్ 20 CR, కలెక్షన్ 50 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. నెక్స్ట్ జెర్సీ ఈ మూవీ 2018లో వచ్చింది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, బడ్జెట్ 25 CR, కలెక్షన్ 51 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెక్స్ట్ నానీస్ గ్యాంగ్ లీడర్ ఈ మూవీ 2019లో వచ్చింది. డైరెక్టర్ విక్రమ్ కే కుమార్, బడ్జెట్ 25 CR, కలెక్షన్ 70 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ వి ఈ మూవీ 2020లో వచ్చింది. డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి, బడ్జెట్ 25 CR, కలెక్షన్ 110 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ టక్ జగదీష్ ఈ మూవీ 2021లో వచ్చింది. డైరెక్టర్ శివ నిర్వాణ, బడ్జెట్ 40 CR, కలెక్షన్ 51 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. నెక్స్ట్ శ్యామ్ సింగరాయ్ ఈ మూవీ 2021లో వచ్చింది. డైరెక్టర్ రాహుల్ సంకీర్తన్, బడ్జెట్ 50 CR, కలెక్షన్ 65 CR. బడ్జెట్ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అంటే సుందరానికి ఈ మూవీ 2022లో వచ్చింది. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, బడ్జెట్ 30 CR, కలెక్షన్ 46 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ దసరా ఈ మూవీ 2023లో వచ్చింది. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా, బడ్జెట్ 80 CR, కలెక్షన్ 121 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెక్స్ట్ హాయ్ నాన్న ఈ మూవీ 2023లో వచ్చింది. డైరెక్టర్ శౌర్యవ్, బడ్జెట్ 70 CR, కలెక్షన్ 74 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ హిట్గా నిలిచింది.